మా పటాస్ రాజ్యానికి రాజు అయిన మా సద్దాం హుస్సేన్. కరెక్ట్. ఇంతమంది ఇన్ని రాజకీయాలు వేస్తారు కానీ నీకు సెట్ అయిందిరా. నిజం చెప్తున్నా, ఎట్లా ఉన్నాడు తెలుసా, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కూడా అంటే వెల్కమ్ సార్, ప్లీజ్ గో ఇన్సైడ్. థాంక్యూ సార్, థాంక్యూ. అంటే మాకు అది అర్థం కాలేదా అన్నా? నువ్వు కూడా ఏందన్నా? అదే అట్లా కాదు అని చెప్తున్నారా? ఇక నేను ఎవరో తెలుసా? ఇక మా రాజ్యానికి పెద్ద రాజుని. ఇక ఎంత పెద్ద రాదంటే మా రాజ్యంలో అందరికంటే నేనే ఇటు. ఇక మా పెద్దల గురించి చెప్పాలి. ఇక మా నాయన ఉన్నాడు. మా నాయన మొన్న యుద్ధానికి పోయిండు. యుద్ధానికి పోయి ఇట్లా పోయిండు, గట్లే పోయిండు, ఇక రాలే. మా తాత మా నాయన లెక్క కాదు, పులి లెక్క తొడగొట్టి గిట్ల 100 మీటర్లు ఎగిరి గట్ల దుంకిండు. గొంతు బట్టి కాలికి నేసి తొక్కి చంపారు. ఇక మా వీరత్వము మా సూరత్వం గురించి చెప్పాలంటే అమ్మాయిలు మనం అంటే పడి చచ్చిపో. మొన్న 4 4 పోతా అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అన్న, అంతే బయలు దూకి చచ్చిపోయారు. ఇక నాకు 3 పిల్లలు. ఇక ఫస్ట్ పిల్లమేమో గుర్రం తొలటంతో లేచిపోయింది, మంచిగా తోలుతానని చెప్పి. ఇక నా 2వ పిల్లమేమో ఇంట్లో పనంతో లేచిపోయింది, పని మంచిగా చేస్తాడని చెప్పి. ఇక నా 3వ పిల్లని పెళ్లి చేసుకున్నా. గా శోభనం రాత్రి పోయినా. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇక గిది కూడా లేచిపోతే ఈ అక్క మొత్తం ఇచ్చేదవుతాని గొంతు కొరికి చంపిన. ఇక మా రాజ్యం గురించి చెప్పాలంటే మా మంత్రి కాదు పెద్ద కంత్రి అని చెప్పాలని గురించి. ఇక అన్ని అరే పక్క రాజ్యం పైన దండయాత్ర చేయాలంటే దండేసుకుని యాత్రలకు పోయినాడు. సేనాధిపతి గురించి చెప్పాలి. ఇక మా సేనాధిపతి గాడు అరే యుద్ధానికి మంచి కత్తులు పంపురా అంటే నైట్ అమ్మాయిని పంపి. గిసువంటి సాలేగాలను పెట్టుకుని ఎంత మెయింటైన్ చేస్తానంటే నా రాజ్యానికి అట్లా మెయింటైన్ చేస్తాను. కవులు వస్తారు కదా, కవులు వచ్చిర్రు. కవివార్య ఇక నువ్వు ఎప్పుడు తోకలేని క్వశ్చన్లు అడుగుతావు కదా, క్వశ్చన్లు అడుగు ఆన్సర్ చెప్తా అన్న. లేచి బర్రెకి ఎన్ని తోకలు ఉంటాయి యువరాజా? అవరా మంత్రి, మొన్న రాత్రి బర్రెని చూపించిన తోకలు చూపిలేమరా? బర్రె నువ్వు చూసినా రాత్రి, దీని తల్లి తలకాయ చూసినా కానీ తోకం చూలే. ఎన్ని ఉంటాయి బర్రెకి? కుక్కకు 4 తోకలు ఉంటాయంటే బర్రెకు 2 తోకలు ఉంటాయి. యువరాజా మీరు తప్పు చెప్పారు, బర్రెకి 1 తోక ఉంటుంది. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అవులే? మంత్రి పోయి మన బర్రెకి 2 తోకలు చేరరా, కోయరి నిలువుగా. గిట్లా కాదని చెప్పి ఇంకా మా అయ్య ఎప్పుడో మాట అనేటాడు, అరే ఈ ప్రపంచంలో పెళ్లిడికి వచ్చిన కత్తి లాంటి యువరాజు నువ్వేరా అని చెప్పి. ఇక నేను స్వయంవరం పెట్టిన. ప్రభులకు ప్రణామములు. తెలుగు పేరు మంచిగా ఉంటుంది. ప్రభు మీరని మాకు ఇష్టం, ఎంతో ప్రేమ, కానీ ఈ మంత్రి నన్ను చెరపట్టినాడు ప్రభు. అరే నీ అప్ప నా స్వయంగా వచ్చిన పోరీలు మొత్తం నేను తీసుకుపోయి ఆగని చెప్తే నీ ఇంట్లో పీనికి వెళ్ళని తారనప్పటి మంత్రివర్యులు సిగ్గుతో తలదించుకున్నారు. ఇక ఇలా కాదని చెప్పి పక్క దేశంకి మేము స్వయంవరానికి పోతే అక్కడ ఎవరైనా నచ్చింది, నేను నచ్చిన ఇట్లా పక్క దేశం వచ్చిన రాజు మీరేనా? గట్లా కనపడతలేనా? మీరు పాట పాడగలరా? ఇంకా పొద్దున్న లేచినప్పుడు పాటలు సాయంత్రం దాకా పాడుతూనే ఉంటా. ఇంకా పాట పాడితే కుక్కందనేది దాన్ని బయట గారు మీరు అంటే నాకు చిన్నప్పటి నుంచి గీ పాట పాడు అలవాటైంది. స్వయంవరం క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే మమ్మల్ని కుక్కందని పెట్టి తరిమిరు. ఇక గుర్రం మీద పోతా అంటే మాకు ఒక పాట వినపడ్డది, వస్తాడు నారాజు ఎవరో మనల్ని పిలుస్తుంది అని గోడ దంకి రాజ్యంలో వినా. మేము వచ్చింది రాజ్యంలో ప్రవేశించారు, వీడిని కొట్టండి. చెప్పురా ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు? నేనా ఈ సందరికెళ్ళి వచ్చిన. ఎవరా నువ్వు? నేనా అమ్మ కొడుకు అక్బర్ సలీం అనార్కలి. రాజేంద్ర ఇక మా అయ్య పేరు సలీము, అమ్మ పేరు అనార్కలి, నా పేరు అక్బరు. గట్లా పెట్టుకున్న పేరు మంచిగున్నదా? చెప్పు రాణి గారు గదిలోకి ఎందుకు దూరా? అగో కథలు పడతారు ఏమన్నా? అది పాట పాడింది, అది వస్తాడు నారాజు అన్నది, అందుకే వచ్చిన. రా
నీకు సిగ్గున్నదా శరం ఉన్నదా ఎవరిని పడితే గట్ట పిలుస్తావా చే ఈ అమ్మ నీ తోకలేని పాటవే అంటే వదిలేసిరన్న పిచ్చోడని చెప్పి ఇక మళ్ళా గుర్రం మీద పోతాను మా రజకి పోతా అంటే నలుగురు బందిపోట్లు ఒక పోరిని ఎంపడించుకుంటారు అగో ఏమో ఎవరు వీళ్ళు దున్నపోతులు లెక్కున్నారు ఒక పోరు ఏమో ఎలకపిల్ల లెక్కున్నది అడ్డన్నా ఎవర్రా మీరు దున్నపోతులు లెక్కున్నారు ఏయ్ మేము బందిపోట్లము ఇంతకీ నువ్వెవర్రా అక్కకు తమ్ముడిని అమ్మకు కొడుకుని బావకు బామడిది పిల్లానికి మగునేం కాదు అరే మీరు అటు ఇటు గానలు దాని మీద చేయర్రా అటు ఇటు గానలు అయితే దాని మీద చేయండి మేము మగోళ్ళం మేము చేయం ఇందులో పక్కన రాణి పిలిచిందన్నా బలారే నేనేనా ప్రభు నన్ను కాపాడేందుకు అందుకోండి ఈ నల్ల సునకమా అంటే ఏంది ఓ బ్లాక్ డాగా మందు తాగి ఒక పాటను అందుకుంటేవి షకీలా 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 ఇక కళ్ళు తిరిగి పడిపోయినా మొత్తం ఫుల్ తాగినా కదా ఇక గది ఏం చేసింది తెలుసా నా నగలు బట్టలు మొత్తం ఎత్తుకెళ్ళిపోయినాయి